చెస్కి పుట్టినిల్లు ఏంటో తెలుసా? ఇండియా. 6th century AD గుప్తా డైనాసిటీ పీరియడ్లోనే చెస్ అనేది ఆరిజినేట్ అయ్యింది. దీన్నే సాంస్క్రిట్లో చతురంగ అని కూడా అంటారు. అయితే చెస్ ఎందుకు ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది? రీసెంట్గా ద ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఫైడ్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 బటోమి జార్జియాలో కండక్ట్ చేశారు. ఇందులో విన్నర్గా మన ఇండియా నాగ్పూర్ మహారాష్ట్రకు చెందిన 19 years ఓల్డ్ గర్ల్ అయిన మన దివ్యా దేశ్ముఖ్. ఈ దివ్యా దేశ్ముఖ్ విన్నర్గా నిలిచారు. సో ఇది ఫైడ్ కండక్ట్ చేస్తున్న 3rd ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్. ఇందులో ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఫస్ట్ ఉమెన్గా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. దీంతో పాటు 2026లో జరగబోయే ఉమెన్స్ టోర్నమెంట్కి కూడా ఈవిడ సెలెక్ట్ అయ్యారు. దీంతో పాటు ఇండియాలోనే ఓవరాల్గా 88th గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. అండ్ ఇండియా నుంచి గ్రాండ్ మాస్టర్గా ఉన్న 4th ఉమెన్గా నిలిచారు. మరి టాప్ 3లో ఉన్న ఇండియన్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్స్ ఎవరు? కోనేరు హంపి, హారికా ద్రోణవల్లి అండ్ వైశాలి. 4th ఉమెన్ గ్రాండ్ మాస్టర్గా దివ్యా దేశ్ముఖ్ ఉన్నారు. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఫైడ్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఓవరాల్గా 7 రౌండ్స్ ఉంటాయి. ఈ ఫైనల్ రౌండ్లో దివ్యా దేశ్ముఖ్కి అపోనెంట్గా కోనేరు హంపి ఉన్నారు. ఈ కోనేరు హంపి అనే ఆవిడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పర్సన్. అయితే దివ్యా దేశ్ముఖ్ అండ్ కోనేరు హంపి అనే వాళ్ళిద్దరూ కూడా ఇండియా నుంచే అవ్వడం మన ఇండియాకి గర్వకారణం అనే చెప్పచ్చు.